ఓకేనా. కన్వర్ట్ ఇంటూ రేడియన్స్ అంటే మనకు క్వశ్చన్ డిగ్రీస్లో ఉంటుంది. డిగ్రీస్లో ఉన్నదాన్ని మనం రేడియన్లోకి కన్వర్ట్ చేయాలి. అయితే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసాము కన్వర్ట్ ఇంటూ రేడియన్స్. ఇది డిగ్రీస్ 25 డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ 25 డిగ్రీస్ కదా. 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మనకి 1 డిగ్రీ అంటే ఫార్ములా ఎలా రెడీ చేసుకోవచ్చు అంటే 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5 రేడియన్స్ అయితే 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 5/180 రేడియన్స్ నాన్న. ఓకేనా. ఈ విధంగా ఫార్ములా మనం క్రియేట్ చేసుకున్నట్లయితే 25 డిగ్రీస్ కదా ఇక్కడ ఉంది. 25 ఇంటూ 1 డిగ్రీ, ఆ డిగ్రీ ప్లేస్లో 5/180 రాయండి. ఓకేనా. 5/180 రాస్తే ఈ 25 టేబుల్ డైరెక్ట్గా మనకి దీనిలో పోదు కాబట్టి 5 5s క్యాన్సిల్ చేద్దాం. మళ్ళీ 5 టేబుల్ 180 ఒకే టేబుల్ దీనిలో అవ్వాలి నాన్న క్యాన్సిల్. 3 5s are 15, 6 5s are 30. Now answer 5 radians by 36. This is the radian symbol అనమాట. 5 radians by 36 and 25 మనం 5 radians by 36 గా రేడియన్లకు మార్చుకోవచ్చు. ఫార్ములా 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 5 రేడియన్స్, 1 డిగ్రీ 5/180. నెక్స్ట్ ఇచ్చోండి సేమ్ 240 డిగ్రీస్ కదా. ఇక్కడ డిగ్రీస్ ప్లేస్లో మనం రాసుకోవచ్చు 5/180. 5 రేడియన్స్ సింబల్ చిన్న సి పెట్టుకోవచ్చు. రేడియన్స్ సెంటీరియన్ మానంలో తీసుకుంటుందండి. 0 0 క్యాన్సిల్ అవుద్ది. 4 6 24, 3 6 are 18 ఒకే టేబుల్ నాన్న. 4 6 3 6 4 5 రేడియన్స్ బై 3. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ సమ్ వచ్చేసరికి 520 డిగ్రీస్ తీసేసి ఆ ప్లేస్లో మనం రాసుకోవాలి 5 రేడియన్స్ బై 180. 0 0 క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్గా 18 టేబుల్ 52లో డైరెక్ట్గా 18 టేబుల్ 52లో క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు. క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి షార్ట్ కట్లో ముందు ఏం చేద్దామంటే 2 టేబుల్ 9 times 26 times. 26 2s are 52, 9 2s are 18. అంతే కదా, ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. 26 5 రేడియన్స్ బై 9. ఓకేనా.